అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో తన ట్రేడ్ మార్క్ అభివృద్ధిని చూపిస్తూ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. 2014లో కర్నూలు రోడ్డు విస్తరణ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి నగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కూడా పై ఆయన ట్రేడ్ మార్క్ ముద్ర అయితే ఉంది. ఇప్పుడు నగరంలో ప్రత్యేకించి దీర్ఘకాలిక సమస్యల మీద అయితే ప్రత్యేక దృష్టి సారించడం కూడా జరిగింది. అసలు ఎటువంటి సమస్యల మీద దృష్టి సారిస్తున్నారు, ఏ పనులు జరుగుతున్నాయి కూడా ఇప్పుడు మనతో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఒంగోలు నగరంలో దీర్ఘకాలికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మీరు ఆధ్వర్యంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రంక్ రోడ్డు విస్తరణ. అసలు ఎటువంటి అభివృద్ధికి ప్లానింగ్ ఉంది? లేదండి, అంటే ఇప్పుడు మనకి ఒంగోలు వచ్చి కార్పొరేషన్ అయింది. అదివరకు 1,50,000 ఉండే పాపులేషన్ ఇవాళ 3.5 లక్షల పాపులేషన్ అయ్యారు. మేము అందుకే 2014-19లో కూడా అంతకుముందు పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది. దాన్ని ఒక రూపురేఖలు కొంత స్ట్రీమ్లైన్ చేసి దాన్ని అన్నీ కూడా 4 పక్కల కూడా పెద్ద రోడ్లు వేసి ఆ రోజు టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి. టౌన్ ఎక్స్పాండ్ అయినప్పుడే ఇంకా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి మేజర్ రోడ్స్ అన్నీ కూడా పెద్దవి చేసాం. ఆ తర్వాత వచ్చే లోపల వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాత గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఏది చేయలేకపోయారు. ఈరోజు మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మేము మొదలుపెట్టాం. ఎక్కడెక్కడ మేజర్ రోడ్స్ ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అన్నీ కూడా పెద్ద రోడ్లు చేస్తూ ఉన్నాం. బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. రేపు 23వ తారీఖు ఒక 5,000 మొక్కలు ప్లాంటేషన్ చేయబోతూ ఉన్నాం. ఇంకా అదేవిధంగా డివిజన్స్లో కూడా ఉండే సమస్యలు, శానిటేషన్ సమస్యలు అవ్వచ్చు, మంచినీళ్ళ సమస్యలు అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి స్ట్రీమ్లైన్ చేస్తా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు రంగారెడ్డి చెరువు కూడా కొన్ని వేల మంది రోజు వాకింగ్కి వస్తారు. ఇది కంజెస్టెడ్ అయిపోయింది. ఈవినింగ్ అయినప్పుడు ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా, అందుకని చుట్టూరు రంగారెడ్డి చెరువు తీసాం. కొత్తపట్నం బస్టాండ్ దగ్గర చేసాం. ఈరోజు సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర చేసాం. ఆ తర్వాత ట్రంక్ రోడ్డు చేస్తూ ఉన్నాం. ట్రంక్ రోడ్డు మేజర్ సమస్య, ఎందుకంటే 1 వే అయిపోయింది, ఎప్పుడు కూడా తిరిగి రావాలి. దాన్ని కూడా ట్రంక్ రోడ్డు పెట్టాం. ట్రంక్ రోడ్డు విస్తరణ సుమారు ఎన్ని అడుగులు వెడల్పు ఉండొచ్చు? అసలు ప్రతిపాదన ఏ విధంగా ఉంది సార్? మామూలుగా అయితే అండి మనకి వాళ్ళు 70 వరకు వచ్చారు అందరు విల్లింగ్గా. 70 అయితే మనం చేసి ఉపయోగం లేదని చెప్పేసి నేను ఇంకో మాట చెప్పండి అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అడిగాము. వాళ్ళు ఈలోపు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు రాక్ ట్రాక్ పట్టించేసి కోర్టుకు పంపించారు. దాన్ని చూసుకొని అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అందరూ శ్రేయస్సు వాళ్ళని కూడా బాగుండాలనే ఉద్దేశంతో దాన్ని 80 అడుగులు ఫైనలైజ్ చేసాం. 80 అడుగులు కూడా నిన్న కాక మన మీటింగ్ జరిగింది, నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. చేసి వాళ్ళ దగ్గర విల్లింగ్ లెటర్ తీసుకోవటం, అదేవిధంగా ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ 2 నెలల్లో చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈ 2 నెలలు అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మాకు జనవరి పండగ వెళ్ళగానే దాన్ని డెమాలిషన్స్ మొదలు పెట్టేసి దాన్ని అటు ఇటు రోడ్డు కూడా బ్లాక్ చేస్తాం. 3 మంత్స్ లోపలే కంప్లీట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేటట్టుగా దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సార్ నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అయితే అంటే ఏర్పాటుని దగ్గర నుంచి కూడా పోతురాజు కాలువ అవతల ఉన్న బలరాం కాలనీ కానీ కేశవరాజు గుంట కానీ ప్రతిదీ కూడా వర్షాలు వస్తే మునిగిపోయి మొదటగా ఇబ్బంది పడుతుంది వారే. దాని మీద ఏమైనా ప్రత్యేకమైన దృష్టి ఏమైనా ఉందంటారు? అంటే అండి బలరాం కాలనీ కానీ కేశవరాజు గుంట కానీ పోయినసారి నేను వచ్చినప్పుడే అంతకుముందు వర్షాల్లో నేను కూడా తిరిగాను. అందరూ ఇళ్లలో అంతా వాటర్ వచ్చేసింది కూడా చూసా. మళ్ళీ 14-19లోనే అక్కడంతా కూడా మేము డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసాం. ఎక్కడ కూడా వాటర్ బాటిల్ పోతుంది. ఇప్పుడు ఎక్కడంటే మిలిటరీ కాలనీ ఒకటి, లేకపోతే ఏదైతే ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఉన్నాయో ఇందిరమ్మ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయో అక్కడ రోడ్లు లేక బురదలో నడుస్తూ ఉన్నారు. దానికి కూడా పెడతాం. ఖచ్చితంగా ఒంగోలులో పూర్తిగా ఈ 2-3 సంవత్సరాల లోపల చాలా మార్పులు తీసుకొస్తాం. చాలా బాగా చేయడానికి అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇది మొత్తానికి కూడా ఒంగోలు నియోజకవర్గంలోని కేంద్రమైన ఒంగోలు జిల్లా కేంద్రమైన ఒంగోలులో పూర్తి స్థాయిలో దీర్ఘకాలిక ఉన్న సమస్యల మీద పరిష్కరించి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి, డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా రోడ్లు వెడల్పు, పూర్తిగా ఏదైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడంతో పాటు బ్యూటిఫికేషన్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రానున్న 2-3 సంవత్సరాల్లో ఒంగోలు అయితే కొత్త రూపం తీసుకొస్తామని చెప్పేసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.